లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఏంటి మావా, రామాలయానికి వెళ్ళొచ్చావా? కృష్ణాలయం కూడా వెళ్ళొచ్చా. నువ్వేంటే తిరణాల్లో పుట్టోకు పూజించినట్టు ఇచ్చావు. ఈ చదువు సంజలైనడితో తిరుగుతానంటావేంటి? ఇడు సైకిల్ తో కనపడితే చాలు తటక్కనే ఎక్కి కూర్చుంటావు. ఒకసారి ఆడిని ఆడి పంచకట్టును చూడు, పురాణ జమానాలో దసరా బుల్లోలాగా. ఏంటి మావా, ఈ పంచకట్టు నీకు నచ్చలేదా? అబ్బే డోకు వస్తుంది. అయితే విప్పేస్తా. కుదురు. చిన్నప్పటి నుంచి అలవాటుగా ఆడుతూ తిరిగి నూడ పడైపోయావే. అటు చూడబాకవే. ఈ లుంగి కట్టుడు ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. నీకు బాగుండాల్సింది ఈ లుంగి కట్టుకున్నాడు కాదు, యూనిఫారం వేసుకున్న పెద్ద బావ. ఏంట్రా ఇక్కడ తాపిగా సిగరెట్ తాగుతున్నావు? అక్కడ గిరాల లెక్క 40 దాటిందట. అలాగా? పద అయితే పదరా. పద. జరగండి జరగండి జరగండి. ఎంతైందిరా? 47 48 గిరన్నా మజాక. లక్కీ, నీ లక్కీ హ్యాండ్ తో 50 ఇడ్లీ కూడా ఇవ్వరా? ప్రజలారా, 50 ఇడ్లీలంటే 50 ఇడ్లీలంటే 2 కిలోల పిండి 50 ఇడ్లీలంటే కిరణ్ గెలుపు. అంతేకాదు బాబాయ్ ఓటమి కూడా. ఇప్పుడు బాబాయ్ కిరణ్కు సభాముఖంగా, సభ లేదు కదా, రచ్చబండ ముఖంగా వెండి కప్ప అందజేస్తాడు. తీసుకున్నా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. పందెంలో ఎప్పుడు వెండి కప్ప ఎందుకు అడుగుతావు? సుబ్బలక్ష్మి నుంచి పెళ్లి చేయి మావా అంటే, మా అమ్మాయి వెండి పళ్ళెలో తింటుంది, నువ్వు అరిటాకులో తింటావు, నీకు నా కూతుర్ని ఎలా ఇవ్వను అన్నాడు. అందుకే ఈ కప్పులన్నిటినీ కరిగించి 2 కంచాలు చేయిస్తాను. ఒకటి నాకు, ఇంకొకటి మా మామకి. మరి సుబ్బలక్ష్మికి? తను నేను తిన్న కంచంలోనే తింటుంది కదరా. కంచం అంటే గుర్తొచ్చింది, ఇంటికెళ్ళి అన్నం తినాలి. పద. మళ్ళీ అన్నమా? ఇవాళ సుబ్బలక్ష్మికి ఆఖరి పరీక్ష. మర్చిపోయాను రా. పరీక్ష బాగా రాయండి, ఈసారన్నా పాస్ అయి నా పేరు సుబ్బలక్ష్మి. అమ్మా సుబ్బలక్ష్మి, రాత్రంతా బాగా చదివేసావా? అలా ఎగ్జామ్ హాల్లో నిద్రపోకూడదమ్మా. అలా దరువేయకూడదమ్మా. అయ్యో, అలా విజిల్ కూడా వేయకూడదు తల్లి. మరేం చేయొచ్చు? ఇష్టం లేకపోతే పేపర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. పట్టుకో. ముందే చెప్పాలా? రాసిందేం లేదు కానీ కోపం ఎక్కువే. వెళ్ళు వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? డబ్బు కట్టి చదువుకునేది బయటికి వెళ్ళడానికి కాదు, పరీక్షలు రాయడానికి. చూడు బాబు, ఇది ఎగ్జామినేషన్ హాలు. నేను సినిమా హాల్ అనుకున్నానే. అబ్బా, బయట వాళ్ళు లోపలికి రాకూడదయ్యా. ఏంటి? నేను బయట పడినా? సుబ్బులు చెప్పవే. ఈ అల్లరి పిడుగు నా బావ. కాబోయే మొగుడిని చెప్పు. అప్పుడే పరీక్ష రాసేసావా? అసలు ఈయన రాయనిస్తేగా. ఏంటి, నేను రాయనివ్వట్లేదా? రాయించేదేంటి? నువ్వు రాసాయి. అయ్యో అమ్మా, సుబ్బలక్ష్మి, అలా పుస్తకం చూసి రాయకూడదమ్మా. పుస్తకం చూసాక నువ్వు చెప్పావు, ఇప్పుడు చూసి రాస్తే తప్పేంటి? నువ్వు రాయవే. బావా, దీనికి ఆన్సర్ దొరకట్లేదు, వెతికి పెట్టవా? అది తెలిస్తే నీ పక్కన కూర్చుని నేను రాసేవాడిని. ఇదిగో మాస్టారు, ఆన్సర్ ఏంటో చెప్పు. అది కూడా నేనే చెప్పాలా? చెప్తే దీనికి పనుండదు. రామరామా, ఇలా తల్లి ఇదిగో రాసుకో. మాకంత స్వార్థం లేదు.
ఇదిగో అమ్మాయిలు, మొదటి ప్రశ్నకు మీకు అందరికి ఆన్సర్ తెలుసా? అయితే రాసుకోండి. ఇదిగో మాస్టారు, అందరికి వినపడేలా పెద్దగా చెప్పు. మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మరి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. చేస్తాడు. మీ నాన్న బయటపట్టు గాని నన్ను చూస్తే తడిసిపోద్ది. అదే సౌంటలు పట్టేస్తాయి. ఏరా లక్కీ? బావా, మా నాన్న. సుబ్బులు, నువ్వు వెళ్ళి అక్కడ దాక్కో. మా మామతో నేను మాట్లాడతానుగా. ఆ? హలో మామా, ఏంటి ఈ టైంలో ఇక్కడ? సేమ్ టు సేమ్ క్వశ్చన్ నేను నిన్ను అడుగుతున్నా. నీకోసమే మామా. నా కోసమా? ఏమి లేదు, మన సుబ్బులు ఊక సుబ్బులని చప్పురాయి ఒక బాగుండదు. నా కూతురికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో పెళ్లి చేయాలో బాగా తెలుసు. మరి అన్ని తెలిసిన వాడివి సుబ్బులు వెళ్ళాక వచ్చావేంటి మామా? సుబ్బులు అప్పుడే వెళ్ళిపోవటం ఏంటి? అవును, ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎక్కడికి? రామాలయానికి. అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది. పాపం, నా కోసమే అయి ఉంటది. కాదు, మన కోసం. అబ్బా, గంట కొట్టి మరీ చెప్తున్నాడు రోయ్. వీడి కోసం అంట. నీకు తెలియకుండా రోజు మేము కలుసుకునేది రామాలయంలోనే మావా. ఆశగా చెప్పడం. ఇవాళ నేను టైం కాలం ఇవ్వను. నీకంటే ముందే నేను వెళ్ళిపోయి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతా. బాయ్. సైడ్ ప్లీజ్. బాయ్ బాయ్ బాయ్. సబ్బు మీద కాలేశాడు, జారడం ఖాయం. రామాలయంలో కలుసుకుంటా ఉంటాడేంటి? అసలు ఈ ఊళ్ళో రామాలయమే లేదు కదా. దమ్ముంటే నా తెగలు. పందరికి రెడీయా? రెడీయే. పందెమేంటో? ఈ సోడాని ఓపెనర్ తో పని లేకుండా చేత్తో ఓపెన్ చేసి ఎత్తిన సోడా దించకుండా గడగడా తాగేయాలి. తాగితే 200 ఇస్తా. అంతొద్దు, ఇంకో మాట చెప్పు. 500 ఇస్తా. అయితే ఓకే. అవునరా, లక్కీ గాడు ఎక్కడా? ఇంకా రాలేదన్నా. అన్నగిరన్నా, లక్కీ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు చచ్చిపోయారన్నా. అందరూ పురుగుల మందు తాగేశారన్నా. అందరిలాగే పాపారావు కొట్లో ఎరువులు తెచ్చి పొలంలో చల్లాడు. పంట పాడైపోయింది. ఇదేంటయ్యా అని పాపారావు నిలదీసి అడిగితే నీ దిక్కున్న తోడ చెప్పుకో అని కొట్టాడంట. పంట పండకపోతే బ్యాంక్ అప్పు ఎలా తీర్చాలనుకున్నారేమో ప్రాణాలు తీసుకున్నారు. మన ఊర్లో రైతులందరి బతుకులు ఇట్నే తగలబడ్డాయిరా. ఆ పాపారావు గాడు కల్తీ ఎరువులు అమ్మినంత కాలం మనం ఇలాంటి చావుల్ని చూడాల్సిందేరా. వాళ్ళు పోవటమే కాకుండా అనవసరంగా పసిపిల్లని కూడా తీసుకుపోయారు. పంజరానికి పెళ్లి చేసే ఫాడు లోకం. నీ అబ్బ కోటిగా ఆ పాట ఆపరా. నీకు పా పలకడం రాదు, ఫా అంటావు. ఆ పావన పాట ఎందుకు రా పాడతావు? ఎప్పటికైనా ఫా ఫలకాలని నా ప్రగాఢ ప్రయత్నం. ఫా కాదురా పా. నేనన్నది ఫానే ఫాఫారావు. నీ అబ్బ నీ పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది. ఈ పేపర్ చూడు, కాలాల్సిన చోటే కాలుద్ది. ఈ విషయం నాన్న తెలుసుంటుందా? మీ నాన్న ఎమ్మెల్యే కదా. ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు పేపర్లు ఓ తెగ తిరగేస్తున్నారు. పవిత్రమైన అసెంబ్లీలో పార్లమెంటుల్లో పేపర్ న్యూస్లే సెంటర్ పాయింట్లు పాపారావు. వెళ్దాం. పందెం ఏంటో తెలుసుగా. ఒకే గోలీతో ఒకే ఛాన్స్ లో కుండని పగలగొడితే కుండకి 100. లక్కీ ఓకేనా? ఓకే గాని అన్నా, ఈసారేంటి కప్పులు వదిలేసి డబ్బుల మీద పడ్డావు? సుబ్బులకి కొత్త డ్రెస్ కొనిద్దాం అనుకుంటున్నా. ఒరే లక్కీ, ఒక్కసారి నీ లక్కీ హ్యాండ్ తో దీన్ని టచ్ చేయరా. అదేంటి నోట్లో వేసుకున్నాడు? అదే గిరన్న స్పెషాలిటీ.
ఇది ఎలా కోళమా? మిగతా 500 నా దగ్గర లేవు. రేయ్, మర్యాదగా 3 అంకెలు లెక్కెట్టేలోగా ఇవ్వకపోతే నాకు 3 అవుద్ది, ఆ తర్వాత నీకు 3. 1 2 3.